అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ. శివాయ నమః. తెలుగు ప్రజల పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ మరో 2 రోజుల్లో రాబోతోంది. అయితే సంక్రాంతి కంటే ముందు పండుగ సంబరం భోగి పర్వదినంతో ప్రారంభమవుతుంది. భోగి మంటల వెచ్చదనంతో, పాడి పంటల పచ్చదనంతో కుటుంబమంతా ఆనందంగా జరుపుకునే భోగి పండుగ రేపే రాబోతోంది. పండుగల వేళ ఆలయ దర్శనంతో పాటు అనాథులకు తోచిన సాయం చేస్తే వాటి తాలూకు పుణ్యఫలాలతో వంశాభివృద్ధి కలుగుతుందని అంటారు. రేపు భోగి సందర్భంగా భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి శివానుగ్రహం పొందండి. ఈ పుణ్యప్రదేశంలో అభాగ్యుల శాశ్వత రక్షణలో భాగంగా నిర్మిస్తున్న శ్రీ సోమనాథేశ్వర స్వామి నూతన ఆలయానికి మీకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి. పట్టించుకునేవారు లేక, పలకరించేవాళ్లు రాక, పస్తులు ఉండలేక, చెత్త కుప్పలలోని వ్యర్థాలనే తింటూ పిచ్చివాళ్లను తలపించేలా జుట్టు గడ్డాలు పెంచుకొని నిరాశ నిస్పృహలతో రోడ్లపై తిరుగుతున్న అనాథులను, మానసిక అంగ వికలాంగులను ఆదరించి ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ముల్లోకాలు పాలించే ముక్కంటీశుడు ఈ పవిత్ర ప్రదేశంలో లింగరూపంలో కొలువై అభాగ్యులకు రక్షణనిస్తూ ఇక్కడికి వచ్చే భక్తులను సదా కటాక్షిస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం ఆశ్రమం స్థాపించిన నాటి నుండి రేకుల షెడ్డుల్లోనే ఉంటూ అనేక ఇబ్బందులు పడిన ఈ నిర్భాగ్యుల కోసం ఆ పరమేశ్వరుడే శాశ్వత వసతి భవనాన్ని నిర్మించి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రిలా వారిని సాకుతున్నాడు. తన బిడ్డలు కళ్ల ముందే ఉండడం ద్వారా వారికి మరింత భరోసా ఉండడం కోసం వసతి భవనం ముందున్న ప్రదేశంలో శాశ్వత శివాలయాన్ని నిర్మించుకుంటున్నాడు. శివానుగ్రహంతో నూతన శివాలయానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు. భవిష్యత్తులో మేమున్నా లేకపోయినా ఈ సేవాశ్రమం ద్వారా ఇంకా ఎందరో అనాథుల ఆకలిదప్పులు తీర్చి ఆశ్రయం కల్పించడమే శివాలయం నిర్మించడంలో గల ముఖ్య ఉద్దేశ్యం. గుడి నిర్మాణానికి మీరందించే విరాళాలు, కానుకలను రాబోయే రోజుల్లో ఈ నిర్భాగ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వారి అన్నదానం కోసం, మనుగడ కోసమే వెచ్చించడం ద్వారా ఆ ఆదిదేవుని అనుగ్రహం, అనాథుల ఆశీస్సులు మీ వంశంపై ఎల్లవేళలా ఉంటాయి కదా. లోకక్షేమం కోసం తరతరాలు నిలిచిపోయేలా అద్భుత రీతిలో నిర్మాణం కాబోతున్న ఈ శివాలయాన్ని 2027 ఆఖరు కల్లా భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముందుకు సాగుతున్నారు.
పైసా పైసా కూడబెడితేనే గాని ఇంటిని నిర్మించలేము. అలాంటిది శివాలయం కట్టాలంటే ఎంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నదో తెలియంది కాదు. ఈ మహత్కార్యంలో భక్తులు భాగమయ్యి సహకారమందిస్తేనే శివాలయం సాకారమవుతుంది. అనాథులంటూ లేని సమాజం కోసం నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి మనవంతు సాయం చేద్దాం. రండి, ఆలయ నిర్మాణానికి తోచినంతలో ఎంతో కొంత సాయం చేసి శివాలయాన్ని నిర్మించుకుందాము. భక్తజనులారా, శక్తిమేర విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. శైవ మందిర నిర్మాణానికి మీరందించే సాయం ద్వారా ఆ పుణ్యమంతా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ వంశస్థులకు అందుతుంది. నిత్యాభిషేకాలలో భాగంగా నిఠలాక్షునికి జలాభిషేక సేవ అంగరంగ వైభవంగా జరుగుతుంది. పరమేశ్వరుడి పరమభక్తుడైన నందీశ్వరునికి కూడా జలాభిషేకం చేస్తారు అర్చకులు. జలాభిషేకం అనంతరం జంగమయ్యకు విభూది ద్రవ్యంతో భస్మాభిషేకం వైభవోపేతంగా జరుగుతుంది. విభూది జలంతో శిరస్నానం చేస్తున్న శ్రీ సోమనాథేశ్వరుని దర్శనం సకల పాపహరణం. స్వామిని తాకి పునీతమైన భస్మజలంతో బసవన్నకు అభిషేకం జరుగుతుంది. గంధాభిషేక సేవ అనంతరం ముక్కంటీశునికి భక్తి శ్రద్ధలతో హారతి సమర్పణ కనుల పండువగా జరుగుతుంది. హరునికి హారతి సమర్పించిన అనంతరం భస్మదారికి మరోసారి జలాభిషేకం నిర్వహిస్తారు. అలంకరణలో భాగంగా నల్లరాతి శివలింగానికి భస్మలేపనం చేసి ఆపై దినకరుడి రూపుని సూర్యబింబం మధ్యలో ఓంకార మంత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. పరమాద్భుతంగా ప్రకటితమవుతున్న శివలింగానికి పసుపు రంగు నూతన వస్త్రాలంకరణ జరుగుతుంది. అలంకరణలో భాగంగా ఆదిదేవునికి చామంతి,
గులాబీ మాలల సమర్పణ చేస్తారు అర్చకులు. ముత్యాల హారంతో, రుద్రాక్షమాలలతో మహాదేవునికి శోభాయమానంగా అలంకరణ జరుగుతుంది. అతులిత సృష్టికర్తగా అద్భుత రీతిలో దర్శనమిస్తున్న శ్రీ సోమనాథేశ్వరునికి పుష్పార్చన ఘనంగా జరుగుతుంది. ప్రత్యేక పానవట్టంపై దివ్యాలంకార శోభితంగా తేజరిల్లుతున్న శంకరునికి అర్చకులు ధూప సమర్పణ చేస్తారు. జ్ఞానమోక్షాలను ప్రసాదించే శ్రీ సోమనాథేశ్వర స్వామి అద్భుతమైన అలంకరణ వైభవాన్ని చూస్తూ మురిసిపోతాడు నందీశ్వరుడు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ వేడుకగా జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని నియమనిష్టలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు. నైవేద్యాన్ని శివయ్య ముందు ఉంచి ఆచమనీయం గావించి, పరమేశ్వర, నైవేద్యాన్ని స్వీకరించి అభాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ హారతి సమర్పించి స్వామి ముందు నివేదిస్తారు. భక్తులు సమర్పించిన నైవేద్య ప్రసాదాన్ని ఆ పరమేశ్వరుడు తమ మహిమతో ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతూ వాళ్లు సంతృప్తిగా తింటుంటే ప్రత్యక్షంగా చూసి, ఓ తండ్రిలా తాను సంతోషించి ఈ నిర్భాగ్యుల కడుపు నింపుతున్న దయగల దాతలను సదా కటాక్షించి ఇష్టకామ్యాలు నెరవేర్చుతాడు. కాలం కాటువేయడంతో కన్నవారికి దూరమై మతిస్థిమితం కోల్పోయి కాలే కడుపులతో ఆదరించేవారు లేక దీనస్థితిలో వీధుల్లో భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించి ఈ రక్షణాలయానికి రప్పించుకొని ఆశ్రయమిస్తున్న పరమేశ్వరుడు తన భక్తుల సహాయంతో అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. తెలుగు రాష్ట్రాలలో ఇలా ఆకలి దప్పులతో అల్లాడుతున్న అభాగ్యుల కోసమే ఆ సర్వేశ్వరుడు ఈ పవిత్ర ప్రదేశంలో ఆలయం కట్టించుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాడు.
అన్నపూర్ణ నిలయమంటి ఈ సేవాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే ఆ పుణ్యమంతా శివయ్యపై భక్తితో కానుకల రూపంలో సమర్పించిన భక్తులదే కదా. నైవేద్యంతో అనాథుల ఆకలి తీర్చిన శివయ్య కాసేపు విశ్రాంతి తీసుకుని తన దర్శనానికి విచ్చేసిన భక్తుల అభిషేకాలు స్వీకరిస్తాడు. భక్తులు తమ వెంట తీసుకువచ్చిన జలంతో స్వయంగా అభిషేకం చేస్తూ అపురూపమైన అనుభూతిని పొందుతారు. స్వామికి అభిషేకం చేసిన జలాన్ని గంగాజలంగా మార్చుకుని వారి నివాసాలలో సంప్రోక్షణ చేసుకొని విజయం సిద్ధించుకుంటున్నారు. భక్తి మార్గం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ నిర్భాగ్యులకు అండగా నిలబడుతున్నారు. సాధారణ సందర్భమే కాకుండా పుట్టినరోజు, అలాగే కుటుంబ సభ్యుల ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ సేవా మార్గంలో ఉన్న అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. అలాగే నూతన శివాలయ నిర్మాణానికి విరాళాలను అందజేస్తూ పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందుతున్నారు. నా పేరు నవకోటి శ్రీనివాస్. నేను కుటుంబ సమేతంగా అమ్మా నాన్న ఆశ్రమంకి వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాను. మా ఫాదరు వర్ధంతి రోజు ఇలాగా అన్నదానం చేద్దామనే ఆలోచనతో మా భార్య సహకారంతో నేను కుటుంబ సమేతంగా ఈరోజు విచ్చేయడం జరిగింది. నా భార్య పేరు అర్చన, మా పెద్దమ్మాయి పేరు కైవల్య, చిన్నమ్మాయి పేరు వాత్సల్య. ఈ ఆశ్రమంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చూపించారు. అంతా చాలా కన్స్ట్రక్షన్ అది బాగానే జరిగింది. ఆశ్రమంలో ఉండే అనాథులందరికీ మీరు చేస్తున్న సేవకి మేము కూడా సాయం అందిద్దామనే దృక్పథంతో విచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజే తెలిసింది, నిన్నే టెంపుల్ భూమి పూజ కూడా జరిగిందని. టెంపుల్ కూడా మేము ఈరోజు విరాళం ఇవ్వడం జరిగింది. నేను ఈ సంవత్సరం ఇలా పంచిపెట్టడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి సంవత్సరం మా అమ్మ నాన్న తర్వాత నేను మా చెల్లి కూడా దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. మానవ సేవయే మాధవ సేవ. మనకి ఏదైనా సమస్యలు వస్తే, ఆపత్కాలం వస్తే, అరే ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలి, ఆ దేవుణ్ణి పూజించాలి, ఈ దేవుణ్ణి పూజించాలి అని అంటారు. నాకు తెలిసినంత వరకు అవన్నీ పక్కకు పెట్టి మానవులకు అవసరమున్న వాళ్లకు ఎంత ఉపకారం చేస్తే మనం జీవించినంత కాలంలో అది ఏ పుణ్యం, అది ఏ మన జన్మ సార్థక్యమని నేను నొక్కి వక్కాణించుచున్నాను. ఇది అనాథాశ్రమము మన గట్టు శంకరయ్య గారు, వారి సతీమణి శ్రావణి మేడం గారు, ఇంకా వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులు, ఇక్కడ ప్రతి విషయంలో పనిచేసే స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వారు చేసే సేవలకు నేను వర్ణించడానికి అశక్యం అవుతుందన్నమాట.
కాబట్టి ఇదంతా కూడా భగవంతుని దయ. వెనుకకున్నటువంటి శివాలయం సోమనాథేశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే, భగవంతుని దయ లేకపోతే, మన యొక్క సంకల్పం, మన దృఢ సంకల్పం ఉంటే అది తప్పనిసరిగా ఏ కార్యక్రమమైనా చేపడితే అది తుది వరకు కూడా, గమ్యస్థానం చేరుకునే వరకు కూడా దిగ్విజయం కాగలదని నా మనస్సు పూర్వకంగా, అంటే మనోవాక్కాయ కర్మల చేత చెప్పబడుచున్నటువంటి ఈ వాక్యాలు మీ ముందు చెప్పుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందులకు ధన్యవాదాలు. మాకు తోచింది ఏదో డొనేషన్ ఇచ్చాము టెంపుల్ కన్స్ట్రక్షన్కి, అన్నదానానికి. నల్గొండ జిల్లా కుర్రంపూడి మండలం చేపూరు. ఇక్కడ శివాలయం, శివుని కాడ పూజ చేయించుకున్నాం. పోయి లోపలికి పోయి కూడా చూస్తే చాలా బాధ అనిపించింది. కాబట్టి మేము దానికి మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత బాధతో ఉన్న వాళ్ళు కూడా ఇంత మీరు ఇట్లా చేస్తారంటే చాలా సంతోషం అనిపించి మాకు ఎంతో అంత ఇవ్వాలని కోరికతోటి డబ్బులు ఇవ్వాలని రాపిచ్చేసినాం. ఎవరైనా ఇక్కడికి వచ్చి పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఇక్కడ చేసుకోవచ్చు. మా విశాలంగా ఉంది, మంచిగా చేసుకోంత వీళ్ళని అన్ని వసతులు కల్పిస్తారు. కావున మీరు ఎవరైనా రావచ్చు. కావున తప్పకుండా వచ్చి ఇక్కడ చేసుకోగలరని నేను కోరుకుంటున్నాను. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినాము. నా పేరు అనంతలక్ష్మి. ఇక్కడికి వచ్చినాము, ఇవన్నీ చూసినాము, అభిషేకం చేసినాము. చాలా బాగా అనిపించింది మాకు. మేము డొనేషన్ చేసినాము. ఇక్కడ చాలా బాగుంది. అందరూ సంతోషంగా ఉన్నాము. మేము మంచిగా ఉంది, మంచిగా అయింది. ఇంకా బాగా మంచిగా కావాలని కోరుకుంటున్నాం. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి. మా బావమరిది చనిపోయి ఈ రోజుకి సంవత్సరం అయింది. వాళ్ళ పేరు మీద అనాథాశ్రమంకి వచ్చి ఎంతో కొంత మాకు తోచినంత సాయం చేద్దామని అనిపించి సాయం చేసినాము. వీడికి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. నా పేరు విజయలక్ష్మి. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాగా మా పేరుతోటి అభిషేకం చేశారు. మంచిగా శివుని దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేయించడం అది చాలా బాగా నచ్చింది. ఆ పూజారులు ఆశీర్వచనం ఇచ్చారు మా బాబుకి, నాకు కూడాను. ఇక్కడ ఇంతమందిని మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు శ్రావణి శంకర్ వాళ్ళకి చాలా అసలు ఎన్ని జన్మల అదృష్టం ఉంటేనో ఇట్లా సేవ చేయగలుగుతారు. మేము ఇక్కడికి రావడం, వీళ్ళందరినీ కలవడం కూడా మాకు చాలా ఇదన్నమాట. మేము కూడా ఏదో పుణ్యం చేసుకుంటేనే ఇక్కడికి రాగలిగాం. అందరూ రావాలి, చెయ్యాలి. అందరూ చేయూతనిస్తేనే అంతమందిని చూడగలుగుతున్నారు. 600 మందికి భోజనాలు, రోజు ముందు పొద్దున్నే టిఫిను ఇవన్నీ పెట్టాలంటే చాలా అవుతుంది కదా. అందరూ సాయం చేసి అందరూ చేయూతనిస్తేనే చేయగలుగుతాము. ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా మా బాబుకి ఇలాగే చేయిస్తానని నేను అనుకుంటున్నాను. ఇక్కడ శివాలయం, పెద్ద శివాలయం కడుతున్నారు. శివుని గుడి ఒకటి ఉంది, ఇప్పుడు మళ్ళీ పక్కన పెద్ద శివాలయం కడుతున్నారు. ఆ శివాలయానికి అందరూ విన్న వాళ్ళందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు ఇవ్వచ్చు. వాళ్ళు ఇదే పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. అందరూ ఎన్నో మనం ఖర్చులు పెడుతుంటాం. రోజుకి ఎన్నో హోటల్స్లో పార్టీలు అవన్నీ చేసుకునే బదులు ఇలాంటి స్థలానికి వచ్చి ఇక్కడ పార్టీ చేసుకొని 10 మందికి భోజనం పెడితే చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. పుణ్యం వస్తుంది, పురుషార్థం దక్కుతుంది, రెండు ఇదన్నమాట. ఆ శివాలయాన్ని కూడా బాగా కట్టి ఇది కావాలని అప్పటిదాకా నేను ఉండి రావాలని ఇక్కడికి మళ్ళీ శివాలయం దగ్గరికి కోరుకుంటూ ఉన్నానన్నమాట. చివరిగా ఒక మాట. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను చేర్చుకునేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. భగవద్బంధువులారా, పరమేశ్వరుని అనుగ్రహంతో నిర్మిస్తున్న శివాలయానికి తోచిన సాయం చేద్దాం. రండి. హర హర మహాదేవ, శంభో శంకర. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.